హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో క్యారీ ప్యాక్ట్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఇది వచ్చేసి డీసెంట్రలైజ్డ్ సూపర్ కంప్యూటింగ్ ప్రోటోకాల్. ఇది మనకి బాట్ చైన్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. బాట్ చైన్ అంటే వీళ్ళ యొక్క సొంత బ్లాక్ చైన్ అండి. సో దాన్ని బాట్ చైన్ అనేసి పిలవడం జరుగుతుంది. కాయిన్ స్టోర్ ఫౌండర్ జాన్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లిక్విడిటీ పూల్ అయితే మేనేజ్ చేయడం జరుగుతుందండి. సో కంటెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ చైన్ అంటే ఏంటి, మనకి బ్లాక్ చైన్ హిస్టరీ ఏంటి, పబ్లిక్ చైన్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, బాట్ చైన్లో ఉండే మనకి టోకనామిక్స్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్, రిస్క్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో పబ్లిక్ బ్లాక్ చైన్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఇథీరియం కానీ బిఎన్బి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ చైన్ బ్లాక్ చైన్ కాబట్టి. సో హిస్టరీ అనేది మనం చూసుకున్నట్లయితే బ్లాక్ చైన్ గురించి, సో బిట్ కాయిన్ ఏదైతే ఉంటుందో మనకి అది ఒక పబ్లిక్ లెడ్జర్ అండి, డీసెంట్రలైజ్డ్. ఇథీరియం చూసుకున్నట్లయితే మనకి మంచి స్పీడ్ తక్కువ ఉంటుంది, గ్యాస్ ఫీజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సొలోనా చూసుకున్నట్లయితే మనకి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుందండి ట్రాన్సాక్షన్స్కి. బిఎన్బి, ట్రాన్, మ్యాటిక్ ఇవి చూసుకున్నట్లయితే మనకి గ్యాస్ ఫీజ్ తక్కువ ఉంటుంది. సో మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే సొలోనాకి 2020లో ఈ యొక్క టోకెన్ అనేది రావడం జరిగిందండి. కేవలం $1 దాని ప్రైస్ స్టార్టింగ్లో. 2021కి వచ్చేసరికి $259 అయింది. బిఎన్బి చూసుకున్నట్లయితే 2017లో దాని యొక్క వాల్యూ $0.1 ఉండేది, కానీ 2018కి $24.91 అయింది. సో ఈ విధంగా పబ్లిక్ చైన్లో వచ్చిన ప్రతి ఒక్క టోకెన్ కూడా తక్కువ ప్రైస్తో వచ్చి చాలా ఎక్కువ ప్రైస్ వరకు వెళ్ళడం జరిగిందండి. సో బాట్ చైన్ కూడా మీరు చూసుకున్నట్లయితే స్పీడ్ అనేది బాగా ఉంటుంది, గ్యాస్ ఫీజ్ అనేది తక్కువ ఉంటుంది, క్రాస్ చైన్ ఉంటుంది, డిఎక్స్ అయితే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి మ్యాజిక్ బ్లాక్ ఏఐ ఉంటుంది, కోడింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ డీబగ్ అండి. సో ఎక్కడైనా సరే చిన్న బగ్ ఉన్నా సరే మనకి ఆటోమేటిక్గా డీబగ్ అయిపోతుంది. వితిన్ 30 మినిట్స్లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవడం జరుగుతుంది. సో నేటివ్ టోకెన్ అనేది చూసుకున్నట్లయితే బిఓటి అండి, బాట్. టోటల్ సప్లై వచ్చేసి 150 మిలియన్ అయితే ఉంది. లిస్టింగ్ ప్రైస్ $5 నుంచి $12 మధ్యలో అయితే ఉండొచ్చు. అండ్ బాట్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ అనేది చూసుకున్నట్లయితే 70% మైనింగ్ అవుట్పుట్ ఉంది, 5% వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి, 13% ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి, 5% వచ్చేసి ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్కి, 7% వచ్చేసి ఆపరేషన్స్ అండ్ టెక్ టీమ్కి అయితే యూస్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు క్యారీ ప్యాక్ట్ యొక్క కోర్ మిషన్ అనేది చూసుకున్నట్లయితే, సో వీళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ని బాగా ప్రమోట్ చేసి దీని యొక్క స్కేలింగ్ని వీళ్ళు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. సో దాని ద్వారా బాట్ చైన్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క టోకెన్స్ అనేటివి హోల్డ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క మెంబర్ కూడా యాక్టివ్గా ఉండొచ్చు. సో క్యారీ ప్యాక్ట్ ఎకోసిస్టంలో మన టోటల్ సప్లై వచ్చేసి 210 మిలియన్ టోకెన్స్ అయితే ఉన్నాయండి. సో ఇందులో అలోకేషన్ అనేది చూసుకున్నట్లయితే 10 మిలియన్ టోకెన్స్ వచ్చేసి కేవలం స్వాపింగ్కి యూస్ చేయడం జరుగుతుంది. 200 మిలియన్ టోకెన్స్ వచ్చేసి మనకి కంప్యూటింగ్ పవర్ నెట్వర్క్ అవుట్పుట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎమిషన్ చూసుకున్నట్లయితే డైలీ 40,000 టోకెన్స్ అనేటివి ఎమిషన్ అవుతూ ఉంటాయి. అందులో 42% వచ్చేసి హ్యాష్ రేట్ మైనింగ్కి, 18% వచ్చేసి పిఓఎస్ అవుట్పుట్కి, 35% డైనమిక్ రివార్డ్ పూల్, 3% డిఏఓ, ఇందులో 1200 సిఐ టోకెన్స్. నెక్స్ట్ వచ్చేసి 2% అయితే ఫౌండేషన్కి యూస్ చేయడం జరుగుతుందండి. సో రిడక్షన్ వచ్చేసి మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి 10% రిడక్షన్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్గా కంప్లీట్లీ ఎమిషన్ అనేది చూసుకున్నట్లయితే 22 ఇయర్స్కి ఇది కంప్లీట్గా ఎమిషన్ అవుతుందండి. సో 22 ఇయర్స్ వరకు ఇందులో ఎటువంటి చేంజెస్ అనేటివి రావన్నమాట. సో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేస్తారు అంటే మనకి $100 ఎంట్రీ అయితే ఉంటుందండి. సో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క డాలర్కి కూడా 1 హ్యాష్ రేట్ యూనిట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒక టోకెన్ లాగా. సో ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టాటిక్ మైనింగ్. ఈ స్టాటిక్ మైనింగ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసి మీకు ఇన్కమ్ ఇస్తారు అంటే, సో స్టాటిక్ మైనింగ్కి మనం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే 42% అనేది యూస్ చేయడం జరుగుతుందండి మైనింగ్కి. సో 16,800 సిఏ టోకెన్స్. సో 16,800 ఇంటూ ఇండివిజువల్ హ్యాష్ రేట్ అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో సో దానికి మీకు ఒక హ్యాష్ రేట్ యూనిట్స్ అంటే రావడం జరుగుతుంది కదా. సో దాన్ని డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్ అండి. సో కాన్సెప్ట్లో టోటల్గా ఎన్ని హ్యాష్ రేట్ అయితే ఉన్నాయో అవన్నింటిని కూడా వేసి, సో ఈ యొక్క ఫార్ములా ప్రకారం మీకు డైలీ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకు చూసుకున్నట్లయితే మినిమం 1.5% డైలీ మైనింగ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేకింగ్ పూల్. సో పిఓఎస్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనకి స్టాటిక్ స్టేకింగ్ అనేది జరగడం జరుగుతుంది. రూల్స్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇన్కమ్ అనేది వస్తుందో స్టాటిక్ మైనింగ్ నుంచి అది మనము 24 అవర్స్ లోపు విత్డ్రా చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీరు విత్డ్రా చేసుకోలేదు అంటే ఆటోమేటిక్గా అది
కాంపౌండింగ్కి అయితే యాడ్ అయిపోవడం జరుగుతుంది. సో దాని మీద మీకు మళ్ళీ మ్యాక్సిమం డైలీ 1% అనేది జనరేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ 5% ఫీజు అయితే ఉంటుంది. ఆ 5% ఎలా అయితే ఆ 5%లో 1.8% వచ్చేసి లిక్విడిటీ యూజ్ చేయడం జరుగుతుంది. 3.2% వచ్చేసి నోట్స్ అండ్ డిఏఓకి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డైనమిక్ టీమ్ రివార్డ్స్ అండి. సో డైనమిక్ టీమ్ రివార్డ్స్కి 50% ఆఫ్ డైనమిక్ పూల్ ఇంటూ మన సబ్ లెగ్లో ఎంతైతే హ్యాష్ రేట్ ఉందో దాన్ని డివైడెడ్ బై టోటల్ నెట్వర్క్లో ఎంత హ్యాష్ రేట్ ఉంది, ఈ యొక్క ఫార్ములా ద్వారా ఇండివిజువల్ రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ డైనమిక్ ర్యాంకింగ్ అనేది చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి పర్సనల్గా $500 ఉండి వీక్ లెగ్లో $10,000 కనుక ఉన్నట్లయితే మనం 30% రివార్డ్ పూల్కి ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అదే V2లో చూసుకున్నట్లయితే మనకు పర్సనల్గా $1,000 ఇన్వెస్ట్ చేసి ఉండి వీకర్ లెగ్లో $30,000 కనుక బిజినెస్ జరిగినట్లయితే 10% రివార్డ్ పూల్. సో ఈ విధంగా టోటల్గా 10 లెవెల్స్ అయితే ఉన్నాయండి. సో 10 రివార్డ్ పూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకదాని తర్వాత ఒకటి అచీవ్ చేసుకుంటూ అన్ని రివార్డ్ పూల్స్ కూడా మీరు అచీవ్ అవ్వచ్చండి. నెక్స్ట్ క్యారీ ప్యాక్ట్ నోడ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయండి. సూపర్ కంప్యూటింగ్ నోడ్, క్వాంటమ్ నోడ్, జెనిసిస్ నోడ్ అని చెప్పేసి. సో సూపర్ కంప్యూటింగ్ నోడ్ చూసుకున్నట్లయితే ఇది $1,000 ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని యొక్క కంప్యూటింగ్ పవర్ వచ్చేసి 10% బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో బాట్ రివార్డ్స్ అనేటివి కనుక చూసుకున్నట్లయితే 20 యూనిట్స్ అయితే వస్తాయండి మనకి బాట్ రివార్డ్స్. నెట్వర్క్ వైడ్ సిఏ విత్డ్రాల్ ఫీ షేరింగ్ వచ్చేసి 1% అయితే ఉంటుంది. అండ్ నోడ్ రిఫరల్ రివార్డ్స్ వచ్చేసి మనకి 5% అయితే ఉంటుంది. సో సేమ్ అలాగే మనకి మళ్ళీ క్వాంటమ్ నోడ్కి అలాగే జెనిసిస్ నోడ్కి కూడా మీరు చూడొచ్చు. సో రిస్క్ అసెస్మెంట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే నార్మల్ కాన్సెప్ట్స్ ఏవైతే యూఎస్డిటీ కానీ లేకపోతే ప్లాట్ఫామ్ టోకెన్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి యూఎస్డిటీ ఫిక్స్డ్ వాల్యూ ఉంటాయండి. మనకి పీటీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లిక్విడిటీ పూల్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే రిస్క్ వచ్చేసి మనకి మోడరేట్గా అయితే ఉంటుంది. కానీ మీరు సిఏఆర్ క్యారీ ప్యాక్లో చూసుకున్నట్లయితే మనకి సిఏఆర్ బాట్ టోకెన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది డ్యూయల్ టోకెన్ మాడ్యూల్లో రన్ అవ్వడం జరుగుతుంది. యూటిలిటీ టోకెన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో తక్కువ రిస్క్ అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.